ఇప్పుడు చెప్పండి జనార్దన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పుడు ఉడాది ముఖ్య ఉద్దేశం ఏమిటి అధ్యక్ష? 1976లో ఉడా యాక్ట్ వచ్చింది అధ్యక్ష. వచ్చినప్పుడు నుండి కూడా 1984 వరకు కూడా వనస్థలీపురంలో కానీ లేకపోతే చందానగర్లో కానీ వేరే ప్రాంతాలలో సార్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ మధ్యతరగతి కుటుంబీకులకు కానీ వీకర్ సెక్షన్ కానీ ఇల్లు కట్టేయడం జరిగింది. మళ్ళీ 84 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాట్లను యాక్షన్ పెట్టడం జరిగింది సార్. కావున నేను మీ ద్వారా మనవి చేసేది ఏమంటే ఈ ఉడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ పైన ఉడాది హౌసింగ్ బోర్డుది లేక ప్రజలకు సామాన్య ప్రజానికానికి పేద ప్రజలకు ఇండ్లు కట్టించి లాటరీ తీసి వారికి మన మామూలు రేటుకు అంటే సార్ నో ప్రాఫిట్ నో లాస్ కింద ఇండ్లు కట్టించి ఇచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా కూడా వాళ్ళకి? సార్ నేను ఇంకొకటి మీతో మనవి చేసేది ఏమంటే సార్, ఇప్పుడు మంత్రి గారు చెప్పింది సార్, ఇప్పుడు 877 ప్లాట్లు యాక్షన్ చేసినామని చెప్తుంది సార్. ఇందులో 156 కోట్ల 98 లక్షల రూపాయలు వచ్చిందంటూ సార్ ఆదాయం. సార్ ఇప్పుడు మంత్రి గారు చెప్పిన అన్నీ మాదాపూర్ రోడ్ కానీ శిల్పారామం గురించి కానీ కొండాపూర్ నుండి కానీ ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ 156 కోట్లనే అయిందా సార్? ఈ పని ఎంత? నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను సార్. 156 మరి సుమారు 156 కోట్ల 98 లక్షలు మొత్తం వచ్చింది. 355 కోట్ల 44 లక్షలు ఇంకా డబ్బులు కట్టలేదు సార్. సార్ డబ్బులు కట్టిన వాళ్ళకి ఎట్లా సార్ దయాదాక్షం మీద వదిలేస్తాం? ఈఎండి అంటుండ్రు, అదే అంటుండ్రు సార్. ఈరోజు రేట్లన్నీ బాగా పెరిగిపోతా ఉన్నాయి హైదరాబాద్లో. దీని వెనకంత రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు ఉన్నారు సార్. ఉడాలో అలా అధికారులతో చాలా ఇప్పుడు ఎందుకంటే వినండి సార్ ఇంపార్టెంట్ కానీ క్వశ్చన్ అడుగుతున్నా సార్. నేను ఉడాలో బోర్డు లేదు, ఒకటే చైర్మన్ ఉన్నాడు, తర్వాత అధికారులు ఉన్నారు. దీన్ని ఇష్టరాజ్యంగా పరిపాలిస్తుంది సార్. ఇప్పుడు ఉడాలో 355 కోట్ల రూపాయలు వచ్చేటి ఉంటే దాన్ని ఎట్లా వదిలేసిండ్రు? వారు ఎవరు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళే ఈ ప్లాట్లు యాక్షన్ పెట్టి కొద్ది డబ్బు కట్టి ప్లాట్లు రిజర్వేషన్ చేసుకోండి సార్. కావున నేను మనవి చేసేది ఏమంటే సార్, ఇప్పుడు సార్ మొన్న జూబ్లీ చెక్ పోస్ట్ కాడ అది ఇయ్యలేదు సార్ మంత్రి గారు. సార్ గజానికి 1,48,000 గజం లెక్క పోయింది సార్. అది ఇయ్యలేదు సార్ మంత్రి గారు. సార్ 1,48,000 గజం లేకపోతే ఇక ఏముంది సార్? ఇక సార్ వినండి సార్ ఇది ఇంపార్టెంట్ సార్. వినండి సార్, ఇప్పుడు 1,48,000 ఎవరు కొంటుంది సార్? ఎవరైతే సార్ ఒక 15 మంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో భూములు కొనేటోళ్ళు వాళ్ళే ఉన్నారు సార్. ఎక్కడ యాక్షన్ అయినా ఏదైనా వాళ్ళే కొనడం జరుగుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్ పోకుండా అయిపోయింది. నేను మీ ద్వారా మనవి చేసేది ఏమంటే ఈ 355 కోట్ల ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళది ఇమీడియట్ క్యాన్సిల్ చేయండి సార్. వాళ్ళకు మళ్ళీ క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు మీరు ఇది యాక్షన్ పెట్టుకుంటూ పోతూ ఉంటే ఇక ఎవరికి మిడిల్ క్లాస్ వాళ్ళకు కానీ మధ్యతరగతి పేద ప్రజలకు కానీ ఇండ్లు రావు సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇక అంతా డబ్బు గల్లోలే సత్యమోలు నాగార్జునోళ్ళు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కంప్యూటర్ వాళ్ళే రావాలి, వాళ్ళే జాగలు కొనాలి, కొన్నోళ్ళే కొంటా ఉన్నారు. కావున నేను మీ ద్వారా మనవి చేసేది ఏమంటే ఈ ఉడాలో నుండి 50 కోట్ల రూపాయలు మీరు విజయవాడ డెవలప్మెంట్ అథారిటీకి ఇచ్చిన విషయం వాస్తవమేనా? అది నేను అడుగుతున్నా సార్. అది అడుగుతుంది సార్. తర్వాత ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుంది? ఇప్పుడు ఏదన్నా మీరు మిడిల్ క్లాస్ వాళ్ళకు పేద వాళ్ళకి ఇల్లు కట్టించే ఉద్దేశం ఏదైనా ఉందా అని మీ ద్వారా మనం చేస్తున్నాం. మినిస్టర్ గారు అధ్యక్ష, మన వెంకటరెడ్డి గారు గౌరవ సభ్యులు అడిగినట్టు ఈఎండి పెంచాలని ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా ఈఎండి పెంచుతాం. దీని మీద గట్టి చర్యలే తీసుకుంటాం. రెండోది అధ్యక్ష, గౌరవ సభ్యులు జనార్దన్ రెడ్డి గారు అడిగినట్లు వీకర్ సెక్షన్స్ కూడా ఈ సాహిబ్ నగర్ అనేటువంటి ప్రాంతంలో ఇళ్ళు కట్టాలని ఒక ప్రపోజల్ తయారు చేశాం. అక్కడ ఇళ్ళు కట్టిన తర్వాత ఆక్షన్ రూపంలో కాకుండా దాన్ని మన లాటరీ సిస్టమ్ ద్వారానే పేదవారికి వారి యొక్క అర్హతలను బట్టి మేము చేయటం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ తర్వాత అధ్యక్ష వారి సమాధానం చెప్పనియండి, మీరు కూర్చొని జనార్దన్ రెడ్డి. అధ్యక్ష, వారు 156 కోట్ల 198 లక్షల రూపాయలు వచ్చినాయి. మిగతా డబ్బు ఏంటి అధ్యక్ష? ఆక్షన్ నిబంధనల ప్రకారం 158.98 కోట్లు వసూలైంది. ఇంకా వసూలు కావాల్సి ఉంది. దానికి టైం ఉంది. ఆ నిబంధనల ప్రకారం టైం ఉంది. తప్పకుండా ఆ టైం లోపల ఈ మిగతా 355.44 కోట్ల రూపాయలు వసూలు చేస్తాం అధ్యక్ష. ఇది వదిలిపెట్టే సమస్య అంటూ ఏమి ఉండదు.
అందుచేత ఈ కార్యక్రమాలు ఉడా నుంచి ఉడా ఆక్షన్ వల్ల వచ్చినటువంటి డబ్బులతో కూడా వేకర్ సెక్షన్స్ కూడా సర్వీస్ చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ తయారు చేసినాం. తప్పకుండా అది అమలు జరుగుతుంది. అమలు జరిగి వారికి ఆక్షన్ ద్వారా కాకుండా ఇందాక తమ ద్వారా మనం చేసినట్టు మేము లాటరీ ద్వారానే పేదవారికి ఇస్తాం. అదే మరి మన జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ డబ్బులు ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలంటే అధ్యక్ష, ఇది సమిష్టి రెస్పాన్సిబిలిటీ. రాష్ట్రంలో ఎక్కడైనా అవసరమైనప్పుడు ఉడా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఒక చోట ఎక్కువ వస్తుంది, ఒక చోట తక్కువ వస్తుంది అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా అవసరాన్ని బట్టి ఆ డబ్బులు ప్లాన్గా ఖర్చు పెడతాం తప్ప అక్కడ ఎక్కువ వచ్చింది కనుక ఈ తక్కువ వచ్చిన చోట ఎందుకని ఎక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడ ఈ సర్వీస్ చేయవలసి ఉంటుందో తప్పకుండా ఆ సర్వీస్ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మీరు తప్పకుండా దాన్ని కోఆపరేట్ చేయాల్సి మన అందరం మీ సలహాలను తీసుకుని మీరు ఇచ్చినటువంటి ఒక సలహాల ప్రకారం తప్పకుండా ఉడా ద్వారా మంచి సర్వీసు ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం